రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరు ఎటు చూసినా పచ్చని చెట్లతో చాలా సంతోషంగా ఉండేది. ఆ గ్రామంలోనే ఓ పేద గుడిసెలో గంగవ్వ అనే పెద్దావిడ ఉండేది. గంగవ్వ ఒంటరిగా నివసిస్తూ ఉండేది. గంగవ్వకి నాన్న వాళ్ళు ఎవరూ లేరు. గంగవ్వ చాలా మంచి మనసుది. ఆ గ్రామంలోనే చిన్న చిన్న వ్యాపారం చేస్తూ కాలాన్ని సాగిస్తూ ఉండేది. కానీ గంగవ్వ ఇప్పుడు చేసే ఆ వ్యాపారం బాగా సాగడం లేదు. ఓ రోజు ఆ వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చి ఇంటి ముందు కూర్చొని ఇలా బాధపడుతూ ఉండేది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు చేసే ఈ వ్యాపారం సాగకపోతే నాకు కావాల్సిన అవసరాలకు ఎలా తీర్చుకోవాలి? వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అని కూర్చొని బాధపడుతూ ఉంటుంది గంగవ్వ.